మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీం మీద వన్డే సిరీస్ను 2-1 తేడాతో గెలుచుకుంది. అండ్ థర్డ్ వన్డే మ్యాచ్ గురించి మనం ఆల్రెడీ వీడియో కూడా చేసుకున్నాం. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ మరోసారి వార్తల్లో బాగా హైలైట్ అవుతుంది. సో మ్యాచెస్ గురించి లేదా సిరీస్ గురించి మాట్లాడుకోకపోయినా గంభీర్ గురించి మాత్రం ఖచ్చితంగా ఒక వీడియో చేయాల్సి వస్తుంది. అంటే ప్రతి సిరీస్ తర్వాత చూసుకుంటే అతని ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. మెయిన్లీ గంభీర్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాజిటివ్ విషయాల కంటే నెగిటివ్ విషయాల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. సో విధంగా మరోసారి అయితే మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా హాట్ కామెంట్స్ చేశాడు. అది కూడా ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ యొక్క ఓనర్ను నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిదని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అండ్ ఆల్సో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్లో వీళ్ళిద్దరు ఉంటారన్న క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాడు. సో ఈ వీడియోలో అయితే మనం గంభీర్ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందు అసలు గంభీర్ ఏ ఐపీఎల్ ఓనర్ గురించి మాట్లాడాడు, అంటే ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడాడు, దీని గురించి తెలుసుకోవాలి. సో రీసెంట్గా చూసుకుంటే మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీం మీద వైట్ వాష్ అయ్యారు. అంటే టెస్ట్ ఫార్మాట్లో 2 మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో ఓడిపారు. అండ్ ఆ టైంలో చాలామంది మన టీమిండియా మీద అసహనం చూపించారు. పర్టికులర్గా మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే టీమ్ సెలక్షన్ ప్రాపర్గా ఉండట్లేదు, స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్కి ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పి. సో ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క కో ఓనర్ ఒక ట్వీట్ పెట్టాడు. అండ్ ఆ ట్వీట్లో ఏముందంటే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంటే మన టీమిండియా హోమ్ సాయిల్ మీద ఎంత ఘోరంగా ఓడిపోతుందని చెప్పి అనుకోలేదు. చివరిగా మన టెస్ట్ టీం హోమ్ సాయిల్ మీద ఎంత వీక్గా ఎప్పుడుందో నాకు గుర్తే లేదు. రెడ్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్ని పిక్ చేయకపోతే ఇలానే జరుగుతుంది. ప్రస్తుతం మన టీంకి రెడ్ బాల్ ఫార్మాట్లో ఆడేందుకు డీప్ స్ట్రెంత్ లేదని చెప్పి కామెంట్ చేశాడు. అయితే ఇదంతా ఓకే అయితే చివరిలో ఒక చిన్న సజెషన్ ఇచ్చాడు బీసీసీఐకి. అదేంటంటే రెడ్ బాల్ ఫార్మాట్కి ఒక స్పెషలిస్ట్ కోచ్ని తీసుకురావాలని చెప్పి సజెషన్ ఇచ్చాడు. సో ఈ ట్వీట్ అయితే అప్పుడు వైరల్ అయిందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా వైరల్ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇండైరెక్ట్గా ఈ ట్వీట్ గురించే మాట్లాడాడు. అది కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సో గంభీర్ ఏమన్నాడంటే క్రికెట్ తెలియని వాళ్ళు కూడా ఇక్కడ కామెంట్ చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తే మంచిదని చెప్పాడు. మరి ముఖ్యంగా ఒక ఐపీఎల్ ఓనర్కు స్ప్లిట్ కోచింగ్ గురించి మాట్లాడేందుకు అర్హత లేదన్నాడు. ఎవరి డొమైన్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది, మా డొమైన్లోకి ఇంటర్ఫియర్ కావద్దంటూ వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. సో గంభీర్ అయితే ఇండైరెక్ట్లీ పాత్ జందాల్కి కౌంటర్ ఇచ్చాడు. అంటే అతని పేరు తీయకపోయినా సరే అతన్ని ఉద్దేశించి మాట్లాడాడని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ ఎనివే ఇప్పుడు ఈ స్టేట్మెంట్కి సంబంధించి గంభీర్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో చాలామంది గంభీర్ని విమర్శిస్తున్నారు. అది కూడా అతను పాస్ట్లో చేసిన కొన్ని కామెంట్స్ని బయట తీసి మరి అతను క్రిటిసైజ్ చేస్తున్నారు. సో యాక్చువల్గా చూసుకుంటే గంభీర్ అయితే పాత జందాలు చేసిన కామెంట్కి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే హోమ్ సాయిల్ మీద వైట్ వాష్ అయినప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తారు, క్రిటిసైజ్ చేస్తారు. అలా అని చెప్పి వాటన్నింటిని పట్టించుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతే గంభీర్ టైమే వేస్ట్ అవుద్ది. మెయిన్లీ గంభీర్ అనే దాంట్లో చాలా ప్రాబ్లమేటిక్గా అనిపించిన విషయం ఏంటంటే ఎవరి డొమైన్లో వాళ్ళు ఉంటే మంచిదని చెప్పి. అంటే ఎవరి ప్రొఫెషనల్ వర్క్ గురించి వాళ్ళు చూసుకోవాలంట, వేరే వాళ్ళ దాంట్లో వేలు పెట్టకూడదంట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే పాత జందాల్ తన ఐపీఎల్ టీం మీద ఫోకస్ పెట్టాలి కానీ మన ఇండియన్ టీం మీద కాదు అన్నట్టు మాట్లాడాడు. అయితే ఈ విషయంలో గంభీర్ని బాగా ప్రొవోకేట్ చేసింది ఏంటంటే స్ప్లిట్ కోచింగ్. పాత జందాల్ ఆ స్ప్లిట్ కోచింగ్ గురించి మాట్లాడాడు. అండ్ దీనివల్ల గంభీర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. కానీ ఐడియల్గా చూసుకుంటే పాత జందాల్ తన డిస్సాటిస్ఫాక్షన్ చూపించాడు. అంటే మన టీమిండియా అంత ఘోరంగా ఓడిపోవడంతో డెఫినెట్లీ ఎవరైనా సరే అప్సెట్ అవుతారు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా ఫ్యాన్స్ అందరం కూడా అప్సెట్ అయ్యాం. దీంతో టైంలో ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ వచ్చి ఎవరి పని వాళ్ళు చేయాలి, వేరే వాళ్ళ డొమైన్లో తలదోర్చకూడదంటే లాజికల్గా లేదు. మరి ముఖ్యంగా ముందు చెప్పినట్టు అతను పాస్ట్లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు బయట తీస్తున్నారు. అంటే గౌతమ్ గంభీర్ పాలిటీషియన్గా ఉన్నప్పుడు మన ఇండియన్ క్రికెట్ గురించి మాట్లాడాడు. అంటే అప్పట్లో మన హెడ్ కోచ్ రవిశాస్త్రి గురించి అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి కూడా కామెంట్స్ చేశాడు. మరి ఆ టైంలో గౌతమ్ గంభీర్ తన పొలిటికల్ డొమైన్లోనే ఉండాలి కదా, అంటే క్రికెట్ గురించి కామెంట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అట్ ది సేమ్ టైం అతను కోచ్ కాకముందే చాలా సందర్భాల్లో మన టీమిండియాకు కోచింగ్ సలహాలు ఇచ్చాడు. అంటే ఈ ప్లేయర్ని పిక్ చేసుకోవాలి, ఈ ప్లేయర్ని పక్కన పెట్టకూడదు అన్నట్టు సలహాలు ఇచ్చాడు. కానీ ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తుంటే గంభీర్కి నచ్చట్లేదు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. సో ఇదే గంభీర్కున్న నెగిటివ్ పాయింట్. తన మీద వచ్చే ప్రతి క్రిటిసిజానికి నోటితో సమాధానం చెప్పాలని చూస్తాడు. బట్ అలా చేసేదానికంటే అతను తన చేతలతో సమాధానం చెప్తే బాగుంటుంది కదా. అంటే మన టీమిండియా అతని కోచింగ్లో 2 హోమ్ సిరీస్లో వైట్ వాష్ అయ్యారు. దీంతో గౌతమ్ గంభీర్ ఏం చేయాలి, నెక్స్ట్ జరిగే సిరీస్లో గెలవాలి. నెక్స్ట్ మన టీమిండియా ఆడబోయే సిరీస్లో మన వాళ్ళు గెలిచేలా చేయాలి. ఎట్ ది సేమ్ టైం WTC ఫైనల్కి వెళ్ళడంతో పాటు కప్పు గెలిపించి చూపించాలి. అండ్ దెన్ అప్పుడు అందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పొచ్చు. అంటే అప్పట్లో మీరు ఏవో కారు కోతలు కూశారు, కానీ నేను ఇప్పుడు కప్పు గెలిపించి పెట్టాను, సో మీరు మీ లిమిట్స్లో ఉంటే మంచిదని చెప్పి అప్పుడు కామెంట్ చేయొచ్చు. కానీ అదేమీ లేకుండా ఎదుటి వాళ్ళు ఎవరి డొమైన్లో వాళ్ళు ఉంటే మంచిదని చెప్పడం చాలా వరకు ఇల్లాజికల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ గంభీర్ చేసిన స్టేట్మెంట్ తనకి అప్లై అవుతుంది. అంటే అసలు అతను ఎలాంటివి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. తన కోచింగ్ మీద దృష్టి పెట్టాలి, మన టీమిండియా టెస్ట్ టీంని స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలి. బట్ అలా కాకుండా మైక్ ముందు పెట్టుకుని తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పై ఈడెన్ గార్డెన్స్ ఓడిపోయిన టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటున్నాడు. అంటే మ్యాచ్లో మా కెప్టెన్ శుభ్మన్ గిల్ 2 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు, అందుకే మ్యాచ్ ఓడిపోయాం, బట్ దీని గురించి ఎవరు హైలైట్ చేసి మాట్లాడారని చెప్పి అన్నాడు. అలాగే బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కూడా సమాధానం చెప్పాడు. వైట్ బాల్ ఫార్మాట్స్లో బ్యాటింగ్ ఆర్డర్ అనేది ఓవర్ రేటెడ్ అంట. అంటే ఓపెనర్స్ చెప్తే మిగతాది ఎలా ఉన్నా పర్లేదంట. వేరే టెస్ట్ ఫార్మాట్ విషయానికి వస్తే మాత్రం ఫిక్స్డ్ బ్యాటింగ్ లైన్ పొందాలని చెప్పాడు. కానీ గంభీర్ కోచ్ వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే మన టీమిండియాకి 3 ఫార్మాట్స్లో కూడా బ్యాటింగ్ ఆర్డర్ మారిపోతుంది. ఏ ఫార్మాట్లో కూడా ఒక ఫిక్స్డ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండట్లేదు.
సో యాక్చువల్గా మన హెడ్ కోచ్ ఫోకస్ చేయవలసింది ఇలాంటి విషయాల మీద. అంటే మంచి బ్యాటింగ్ ఆర్డర్ని సెట్ చేసుకోవాలి, అలాగే రెడ్ బాల్ స్పెషలిస్ట్ ప్లేయర్స్ని ఫైండ్ చేసి వాళ్ళని టీంలోకి తీసుకురావాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ రాబోయే సిరీస్లో ఎలా గెలవాలని చెప్పి ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని ఒక ఐపీఎల్ ఓనర్ బీసీఐకి స్పీడ్ కోచింగ్ గురించి సజెషన్ ఇచ్చాడని చెప్పి దాన్ని హైలైట్ చేయడం ఏమాత్రం బాగోలేదు. అంటే అతను సజెషన్ ఇస్తే బీసీఐ గంభీర్ను కోచ్ నుంచి తీసేస్తారా? తీయరు కదా. ఆల్రెడీ న్యూస్ వచ్చింది గంభీర్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కూడా కోచ్గా ఉంటాడని చెప్పి. దీంతో అసలు ఇలాంటి వాడిని పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది గంభీర్కు? ఇన్ఫాక్ట్ అలా చేయడం వల్ల గంభీర్ అనవసరంగా వేరే వాళ్ళకి అటెన్షన్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే గంభీర్ స్టేట్మెంట్ చేయకముందు వరకు పాత చెందాలనేది ఎవరికి పెద్దగా తెలియదు, మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం బాగా వైరల్ అవుతుంది. దీంతో నెక్స్ట్ టైం కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ గంభీర్ని టార్గెట్ చేస్తారు. అంటే గంభీర్ని క్రిటిసైజ్ చేస్తే అతను మనకి అటెన్షన్ ఇస్తున్నాడు, సో అలా చేద్దామని చెప్పి ఇంకా మొదలు పెడతారు. సో యాక్చువల్గా గంభీర్ తన నోటికి పని చెప్పి తన మీద వస్తున్న విమర్శలను తిప్పుకోవడాలని చూస్తున్నాడు, కానీ రివర్స్లో అవి నెగిటివ్ అవుతున్నాయి. అంటే విమర్శలు తగ్గిపోవడం పక్కన పెడితే ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. ఈవెన్ లాస్ట్ టైం హర్షిత్ రాణా విషయంలో కూడా కొంత కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. అంటే అతనికి సంబంధించి కామెంట్ చేసిన మాజీ క్రికెటర్ల మీద విరుచుకుపడ్డాడు. అయితే ఇలా మాటలతో సమాధానం చెప్పడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, ఇంకా నెగిటివ్ అవుతారు అంతే. అదే తన మాటలను పక్కన పెట్టి తన సక్సెస్తో సమాధానం చెప్తే అందరూ కూడా సైలెంట్ అయిపోతారు కదా. అంటే గంభీర్ కోచింగ్లో మన టీమిండియా WTC ఫైనల్కి వెళ్ళి అక్కడ కప్ కొడితే గంభీర్ అన్న వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు. అలాగే హర్షిత్ రాణా బాగా పర్ఫామ్ చేస్తే తన మీద వచ్చిన ట్రోల్స్ అని కూడా సైడ్ అయిపోతాయి. ఇన్ఫాక్ట్ తన హేటర్స్ని ఫ్యాన్స్గా కూడా మార్చుకోవచ్చు. బట్ ఇలాంటివన్నీ వదిలేసి నోట్తో సమాధానం చెప్దామని ట్రై చేస్తే ఇలానే ఉంటుంది. ఇన్ఫాక్ట్ మన ఎగ్జాంపుల్గా రాహుల్ ద్రావిడ్ మరియు రోహిత్ శర్మ వీళ్ళ కాంబినేషన్ తీసుకోండి. వీళ్ళైతే 2022 T20 వరల్డ్ కప్లో ఓడిపోయారు, అండ్ దాని వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చూసుకుని ఓడిపోయారు. ఆ టైంలో చూసుకుంటే వాళ్ళ మీద ఎంతలా క్రిటిసిజం వచ్చింది. బట్ ఇప్పుడు ద్రావిడ్ కానీ రోహిత్ కానీ బయటకు వచ్చి అలాంటి కామెంట్స్ చేయలేదు. అంటే మీ పని మీరు చూసుకోండి, మీ డొమైన్లో మీరు ఉంటే మంచిది, మా డొమైన్లో ఇంటర్ఫియర్ కావద్దని చెప్పి ఎవరో కామెంట్ చేయలేదు బయటకు వచ్చి. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత తమ పెర్ఫార్మెన్స్తో సమాధానం చెప్పారు. 2024లో T20 వరల్డ్ కప్ గెలిచారు. అండ్ దాని ఏం జరిగింది, రోహిత్ మరియు ద్రావిడ్ని విమర్శించడం వల్ల తర్వాత పొగిడారు. సో మనకి వాటంలో వచ్చినప్పుడు వాటిని స్వీకరించాలి, సైలెంట్గా ఉండాలి, మన గెలుపుతో సమాధానం చెప్పాలి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి నోటితో సమాధానం చెప్పుకుంటూ పోతానంటే ఇలానే ఉంటుంది. గంభీర్ మీద హేట్ ఇంకా పెరిగిపోతుంది కానీ ఎక్కడా తగ్గదు. ఇక గౌతమ్ గంభీర్ మన సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు వన్డే ఫ్యూచర్ గురించి కూడా మాట్లాడాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్లో వీళ్ళిద్దరు ఉంటారు లేదని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఈ క్వశ్చన్కి గంభీర్ యొక్క ఆన్సర్ చేసుకుంటే చాలా వరకు పెసిమిస్టిక్గా అనిపించింది. సో గంభీర్ అయితే ఈ సిరీస్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద పెద్దగా హ్యాపీగా ఉన్నట్టు కనిపించట్లేదు. అంటే ఈ సిరీస్లో రోకో జోడీ ఇద్దరు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. రోహిత్ శర్మ 2 50s కొడితే విరాట్ కోహ్లీ అయితే 3 మ్యాచ్లు కూడా 50+ స్కోర్స్ కొట్టడం చూసాం. మరి ముఖ్యంగా 2 మ్యాచ్లు సెంచరీలు కొట్టాడు. సో దీంతో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. వీళ్ళిద్దరు అంత మంచిగా పర్ఫామ్ చేశారు కదా, 2027 వన్డే వరల్డ్ కప్ కోసం వీళ్ళిద్దరిని ప్రిఫర్ చేస్తారని చెప్పి క్వశ్చన్ వస్తుంది. అయితే దీనికి గంభీర్ కాస్త నెగిటివ్లో రియాక్ట్ అయ్యాడు. అంటే 2027 వన్డే వరల్డ్ కప్కి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, దాని గురించి ఇప్పుడు ఆలోచించొద్దు, ప్రజెంట్ మీద ఫోకస్ చేయండి, టీంలోకి కొత్త యంగ్స్టర్స్ వస్తున్నారు, వాళ్ళు తమకు వచ్చిన ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకుంటున్నారు అని చెప్పాడు. అంటే ఇండైరెక్ట్గా 2027 వన్డే వరల్డ్ కప్ రోహిత్ శర్మ కోహ్లీ ఆడకపోవచ్చు అని చెప్పి హింట్స్ ఇస్తున్నాడు. మళ్ళీ గంభీర్ విషయంలో నాకు నచ్చిన విషయం ఏంటంటే టెక్నాలజీ చేయకపోవడం. ఈ సిరీస్లో రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ కొట్టాడు, అలాగే జైస్వాల్ సెంచరీ కొట్టాడు. అండ్ వీళ్ళిద్దరి గురించి గంభీర్ చాలా మంచిగా మాట్లాడాడు. మళ్ళీ రుతురాజ్ గైక్వాడ్ చాలా మంచి క్వాలిటీ ప్లేయర్, అతనికి ఫ్యూచర్లో ఛాన్సెస్ ఇస్తామని చెప్పాడు. అండ్ జైస్వాల్ గురించి కూడా చాలా పొగుడుతూ మాట్లాడాడు, అతనికి వైట్ బాల్ ఫార్మాట్స్లో మ్యాసివ్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పాడు. కానీ ఇదే సిరీస్లో విరాట్ కోహ్లీ కూడా 2 సెంచరీస్ కొట్టాడు, అలాగే ఒక 50+ స్కోర్ కొట్టాడు. బట్ గంభీర్ దాన్ని ఎక్కడ ఎక్నాలజ్ చేయలేదు. అంటే విరాట్ కోహ్లీ సిరీస్లో బాగా పెర్ఫామ్ చేశాడు, ఇండియా గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు. అలాగే రోహిత్ శర్మ విషయంలో చూసుకుని అప్రిషియేషన్ అయితే రాలేదు. అతనికి గత 5 వన్డే ఇన్నింగ్స్లో 4 సార్లు 50 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. బట్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి పెద్దగా మాట్లాడట్లేదు. సో గతంలో ఇదే గంభీర్ ఓకే విషయంలో చాలా ఆప్టిమిస్టిక్గా మాట్లాడడం చూసాం. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ వరకు వాళ్ళకి ఆడగలిగే సత్తా ఉందనుకుంటే ఆడేస్తామని చెప్పి అన్నాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఆప్టిమిజం పోయింది, వీళ్ళిద్దరి విషయంలో పెసిమిస్టిక్గా తయారయ్యాడు. వీళ్ళిద్దరూ బాగా పెర్ఫామ్ చేసినా సరే అప్రిషియేషన్ అయితే ఇవ్వట్లేదు. ఏదో చెప్పలేని పేరుగా వీళ్ళిద్దరు లెజెండ్స్, డ్రెస్సింగ్ రూమ్లో వీళ్ళు ఉంటే చాలా మంచిదని చెప్పి అంటున్నాడు. కానీ మనస్ఫూర్తిగా వీళ్ళిద్దరు బ్యాటింగ్ని అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నాడు. పైకి థర్డ్ వన్డే మ్యాచ్లో ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ చూసాం. విరాట్ కోహ్లీ 50 కొట్టినప్పుడు గంభీర్ క్లాప్స్ కొట్టాడు కానీ స్మైల్ అవ్వలేదంట. అండ్ ఈ విషయాన్ని క్రిక్ బజ్ వాళ్ళు కూడా తమ కామెంటరీలో మెన్షన్ చేశారు. సో క్లియర్లీ వీడి బడే చూసుకుంటే రోకోకి మరి గంభీర్కి మధ్య పడట్లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. వాళ్ళు పెర్ఫామ్ చేసినా సరే గంభీర్ వాళ్ళని అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నాడు. దీంతో పొరపాటున వీళ్ళిద్దరు ఒక సిరీస్లో ఫెయిల్ అయితే పరిస్థితి ఏంటి, ఖచ్చితంగా టీంలోంచి తీసేస్తారు. వెనకేసి రావడం దేవుడు ఎరుగు, అసలు టీంలోనే ప్లేస్ లేకుండా చేసేలా ఉన్నారు. సో ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్లో మాకు సీనియర్స్ వద్దని చెప్పి అంతా ఒకసారి సాగనంపేశారు. దీంతో మన టీమిండియా టెస్ట్ ఫార్మాట్ ఎలా స్ట్రగుల్ అవుతుందో కళ్ళారా చూస్తున్నాం. అండ్ ఇప్పుడు సరిపోతున్నట్టు వన్డే ఫార్మాట్ నుంచి కూడా సీనియర్ ప్లేయర్స్ని పంపేస్తే ఇంకా మన టీంలో ఏం మిగులుద్ది. సో ప్రస్తుతానికి కోహ్లీ మరియు రోహిత్ ఒకే ఫార్మాట్లో ఆడుతున్నారు. అండ్ ఈ ఫార్మాట్ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుతున్నారు. నిన్న వైజాగ్ వన్డే మ్యాచ్లో ఫీల్డింగ్ టైంలో చూసాం, రోహిత్ మరియు కోహ్లీ చాలా ఎంజాయ్ చేశారు. ఎట్ ది సేమ్ టైం వీళ్ళిద్దరు ఎక్కడ కూడా టీంకు భారంగా మారలేదు. ఆస్ట్రేలియా సిరీస్లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అండ్ ఈ సిరీస్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇన్ఫాక్ట్ ప్రస్తుతానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వన్డే ర్యాంకింగ్స్లో టాప్ 2లోకి వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. అంటే వచ్చే బుధవారం ఐసీసీ ర్యాంకింగ్స్ అప్డేట్ అవుతాయి. అనే టైంలో చూసుకుంటే మోస్ట్ లైక్లీ రోకో టాప్ 2లో ఉంటారు. అంటే రోహిత్ శర్మ నెంబర్ 1 ర్యాంక్, అలాగే కోహ్లీ నెంబర్ 2లో ఉండేందుకు అవకాశం ఉంది. లేదు కోహ్లీ నెంబర్ 1 నుండి రోహిత్ శర్మ కూడా నెంబర్ 2లో ఉండొచ్చు. సో ఇంత అద్భుతమైన ఫామ్లోని ఇద్దరు ప్లేయర్స్ని మీరు ఎందుకు అక్నాలెడ్జ్ చేయలేకపోతున్నారు? కాస్త ఆప్టిమిస్టిక్ ఆలోచిస్తే వాళ్ళిద్దరిని బ్యాక్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతారు.
కానీ ఇప్పుడు మన హెడ్ కోచ్ మరియు టీమ్ మేనేజ్మెంట్ అలా థింక్ చేయట్లేదు. వీళ్ళిద్దరిని తీసేయాలన్న మైండ్ సెట్తోనే ఉన్నారు. అంటే మీరు ప్రతి సిరీస్లో బాగా పర్ఫామ్ చేయాలని చెప్పి ఒత్తిడి పెడుతున్నారు. అట్ ది సేమ్ టైం డొమెస్టిక్ మ్యాచెస్ కూడా ఆడాలని చెప్పి ప్రెజర్ పెడుతున్నారు. అంటే దీనికి రోహిత్ మరియు కోహ్లీ ఒప్పుకున్నారు. రోహిత్ శర్మతో సయ్యద్ ముస్తఫా అలీ ట్రోఫీ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే గంభీర్ ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని తొలగించి యంగ్స్టర్స్ని తీసుకురావాలని చూస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఉన్నసేపు అతనికి క్రెడిట్ వెళ్దాం. అంటే మన వాళ్ళు వన్డే వరల్డ్ కప్ గెలిచిన వన్డే సిరీస్ గెలిచిన గంభీర్ ఎవరు పెద్దగా పట్టించుకోరు. అయితే ఒక యంగ్ టీం ఉంటే గంభీర్కు క్రెడిట్ వెళ్తుంది. సో దీనివల్ల మేబీ గంభీర్ 3 ఫార్మాట్స్లో కూడా సీనియర్ ప్లేస్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వన్డే ఫార్మాట్ విషయానికి వచ్చేసరికి మాత్రం రోక పట్టువదలని విక్రమార్కులో తయారయ్యారు. అంటే 2027 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ఆడతామని చెప్పి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో గంభీర్ ఏం చేయలేకపోతున్నాడు. వీళ్ళకి డైరెక్ట్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో వీళ్ళకి వన్డే వరల్డ్ కప్ ప్లేస్ గ్యారెంటీ లేదని చెప్పి అంటున్నాడు. సో మన హెడ్ కోచ్తో పాటు టీమ్ మేనేజ్మెంట్ తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది. అంటే ఎంతసేపు రోకని పక్కన పెట్టాలనే మైండ్ సెట్తో కాకుండా కాస్త పాజిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. అదర్వైజ్ మనకి డ్రెస్సింగ్ రూమ్లో ప్రశాంతమైన వాతావరణం ఉండదు. ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. సో మన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫ్యూచర్లో తన నోటుతో కాకుండా సక్సెస్తో సమాధానం చెప్తాడని చెప్పి ఆశిద్దాం. మరి మీరు గంభీర్ చేసిన వ్యాఖ్యల మీద ఏమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.